హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశ్విక వ్లాగ్స్. ఈ వీడియోలో నేను తిరుపతి వెళ్ళాం కదా, అక్కడ దర్శనం ఎలా జరిగింది, మేము ఎలా వెళ్ళాము, ఎక్కడెక్కడికి వెళ్ళామో అన్ని వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే తిరుపతి నుండి శ్రీకాళహస్తి కాణిపాకం కూడా వెళ్ళాము. ఎంత ఖర్చు అవుతుంది, బస్ ఛార్జీలు, అవన్నీ ఈ వీడియోలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము తిరుపతి వెళ్ళేటప్పుడు ఫ్లైట్ లో వెళ్ళామండి. మా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారని ఫ్లైట్ లో తీసుకెళ్లాము. మేము కూడా ఎప్పుడు ఎక్కలేదని ఫ్లైట్ ఒకసారి వెళ్ళామండి తిరుపతికి. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వెళ్ళాము. ఇది అక్కడే తీసాము. ఎయిర్పోర్ట్ లో అన్ని చెకింగ్స్ అయిపోయిన తర్వాత మనల్ని ఫ్లైట్ దగ్గరికి బస్ లో తీసుకెళ్తారండి ఇక్కడికి. తిరుపతి ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ 6:10 కి ఉంది ఇక్కడ నుండి. దానికే వెళ్ళామండి. ఇది మార్నింగ్ ఫ్లైట్ ఎక్కేటప్పుడు. ఫ్లైట్ లో తిరుపతికి వెళ్తే ఓన్లీ 45 మినిట్స్ లో వెళ్తామండి. మాక్సిమం 1 అవర్ లో రీచ్ అవుతాము. మేము టోటల్ గా 7 మెంబర్స్ వెళ్ళామండి. మా అమ్మ, తమ్ముడు, మా అత్తమ్మ వాళ్ళు అందరం కలిసి 7 మెంబర్స్ వెళ్ళాము. ఇది ఫ్లైట్ లో అండి కూర్చున్నాము. 8 మెంబర్స్ కి బుక్ చేసాము, కానీ ఒక్కరు రాలేరు. మా అందరికి విండో సీట్స్ వచ్చాయండి. బస్ లో కూర్చుంటేనే విండో సీట్ కోసం కొట్టుకుంటారు. అలాంటిది ఏరోప్లేన్ లో కూడా విండో సీట్ కోసం అలాగే కొట్టుకున్నారు మా పిల్లలు. ఫ్లైట్ స్టార్ట్ అయ్యిందండి. ట్రాక్ పైన మాక్సిమం ఒక 15 మినిట్స్ రన్ అయిన తర్వాతే గాల్లోకి ఎగురుతుంది ఫ్లైట్. మా పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలా ఫ్లైట్స్ ఉన్నాయి, వేరే కంట్రీకి వెళ్ళేవి. చాలా పెద్ద పెద్దవిగా ఉన్నాయండి. చూడండి, చూపిస్తున్నాను ఈ వీడియోలో. బస్ స్టాప్ లో బస్సెస్ ఉంటాయి కదా, ఏ ఊరికి వెళ్ళేవి ఆ స్టాప్ దగ్గరే, అలాగే ఇక్కడ కూడా అలాగే ఉన్నాయండి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దదండి. చూడండి ఫ్రెండ్స్, అక్కడక్కడ చాలా ఫ్లైట్స్ ఉన్నాయి. ఇలా చాలా దూరం రన్ అవుతుందండి. రన్ అయిన తర్వాతనే ఫ్లైట్ గాల్లోకి ఎగురుతుంది. రోడ్డు కూడా చాలా పెద్దదిగా ఉంటుందండి ఇక్కడ ఎయిర్పోర్ట్ లో లోపల. మేము మాత్రం చాలా ఎంజాయ్ చేసామండి. మనం ఎప్పుడు వెళ్ళాం కదా ఎయిర్పోర్ట్ కి. ఇలా లోపల నుండి చూసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పిల్లలు. చాలా దగ్గర నుండి చూసాము అన్ని, ఎయిర్పోర్ట్ లో ఎలా ఉంటుంది అని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి. ఫ్లైట్ ను దగ్గర నుండి చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. చాలా దగ్గర నుండి చూసాము అన్ని ఫ్లైట్స్ ని. చాలా హ్యాపీగా అనిపించింది. నాకు సౌండ్ మాత్రమే వినిపిస్తుందండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫ్లైట్ మెల్లగా పైకి లేస్తుంది గాల్లోకి పైకి లేచేటప్పుడు చాలా సౌండ్ వస్తుంది. మీరు గమనిస్తున్నారా? ఫ్లైట్ మెల్లిమెల్లిగా పైకి ఎక్కుతుందండి, పైకి వెళ్తుంది గాల్లోకి. మనం ఫ్లైట్ లో కూర్చుంటే అసలు కదలనట్టే ఉంటుందండి. ఉన్న దగ్గరే ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఫ్లైట్ స్టార్ట్ అయిందని కూడా మనకు తెలీదు, కానీ వెళ్ళిపోతుంది అలాగే. ఈ వీడియో మేము ఏరోప్లేన్ లో విండో సీట్ పక్కన కూర్చొని తీసామండి, పైకి ఎలా లేస్తుందో చూద్దామని. రన్వే పైన ఒక 10 మినిట్స్ రన్ చేసి తర్వాత మెల్లిగా గాల్లోకి పైకి ఎగురుతుందండి. ఇలా ఈ వీడియోలో చూపించినట్టు. మనకు సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. నాకు చాలా భయమేసింది స్టార్టింగ్లో పైకి లేసేటప్పుడు. మెల్లిమెల్లిగా పైకి లేస్తుందండి, ఒకేసారి కాకుండా స్లోగా వెళ్తుంది. అసలు మనం వెళ్ళినట్టు కూడా అనిపించదు. కూర్చున్న దగ్గరే ఉన్నామా అన్న ఫీలింగ్ వచ్చిందండి మాకు మాత్రం ఫ్లైట్లో వెళ్తే. పైన వింగ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పైకి లేస్తుందండి స్లోగా. ఇలా ఈ వీడియోలో చూపించినట్టు చూస్తున్నారు కదా మీరు. విండో సీట్ దగ్గర నుండి తీస్తున్నాము బయట వైపు. మేము మెల్లిమెల్లిగా పైకి ఎక్కుతుందండి, లేస్తుంది, గాల్లోకి వెళ్ళిపోతుంది ఫ్లైట్. మనకు మూవ్ అయిన ఫీలింగ్ కూడా అనిపించదు, ఓన్లీ సౌండ్ మాత్రమే వినిపిస్తుందండి. లైట్గా సౌండ్ వినిపిస్తుంది లోపల మనకి. 45 మినిట్స్లో తిరుపతి ఎయిర్పోర్ట్లో దిగామండి. ఈ వీడియో తిరుపతి ఎయిర్పోర్ట్లో ఉంది. ఇది వెంకటేశ్వర స్వామి విగ్రహము. ఇక్కడికి వచ్చాము, ల్యాండ్ అయ్యాం మేము. తిరుపతి ఎయిర్పోర్ట్ అండి ఇది. తిరుపతిలో చాలా చిన్నగానే ఉంది ఎయిర్పోర్ట్, మరి అంత హైదరాబాద్లో ఉన్నట్టు పెద్దగా ఏమీ లేదు. అక్కడక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి ఇక్కడ తిరుపతి ఎయిర్పోర్ట్ లో. మా లగేజ్ అంతా తీసుకొని వెళ్ళిపోతున్నాము బయట. తిరుపతి ఎయిర్పోర్ట్ లో కూడా దర్శనానికి టికెట్స్ కౌంటర్స్ ఉన్నాయండి. ఇక్కడ కూడా తీసుకోవచ్చు మనం దర్శనానికి టికెట్. బయట నుండి తిరుపతి ఎయిర్పోర్ట్ ఈ విధంగా ఉంటుందండి, చాలా చిన్నగా ఉంది. తిరుపతి ఎయిర్పోర్ట్ నుండి తిరుపతి వెళ్ళడానికి మనకు బస్సెస్ ఉంటాయండి. అక్కడే కొంచెం ఎయిర్పోర్ట్ నుండి ముందుకు రావాలి. ముందుకు వస్తే అక్కడ బస్సులు ఉంటాయి. తిరుపతి ఎయిర్పోర్ట్ నుండి తిరుపతికి మనకు 90 రూపీస్ తీసుకుంటారు ఒక్కరికి ఛార్జ్. తిరుపతి ఎయిర్పోర్ట్ నుండి తిరుపతికి 40 మినిట్స్ టైం పట్టిందండి. 90 రూపీస్ బస్ ఛార్జ్. మార్నింగ్ 7 వరకు మేము తిరుపతిలో దిగామండి. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము ముందుగా కాణిపాకం వెళ్ళాము.
సిద్ధి వినాయకుడు టెంపుల్కి వెళ్ళాము, కాణిపాకంకి వెళ్ళామండి మేము. ఆదిదేవుడు అంటారు కదా, అందుకనే ముందుగా వినాయకుడికి దర్శనం చేసుకొని అక్కడి నుండి తిరుపతి వెళ్ళామండి. తిరుపతి బస్ స్టాండ్ నుండి కాణిపాకంకి ఎక్స్ప్రెస్ లో వెళ్ళామండి మేము. ఎక్స్ప్రెస్లు ఉన్నాయి, ఆర్డినరీస్ కూడా ఉన్నాయి. ఈ కోనేరు టెంపుల్ కి ముందుగా ఉంటుందండి. ప్రసిద్ధి వినాయకుడికి ముందుగా ఉంటుంది కోనేరు. వాటర్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి, చాలా బాగుంది. కాకపోతే మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయ్యింది. అక్కడికి చాలా ఎండుంది. అక్కడ కింద నడవనికి కూడా రాలేదు. రోడ్డు పైన చాలా వేడి ఉంది అక్కడ. ఇలా కోనేరు మధ్యలో దేవుడి యొక్క విగ్రహం ఉంటుంది. దగ్గర నుండి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకోసం. ఇక్కడ ఈ కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడు టెంపుల్ పక్కనే ఒక పెద్ద పార్క్ లాగా ఉంటుందండి. పార్క్ వెనుక భాగంలో శివుని దేవాలయం ఉంటుంది. ముందు పార్కులో వరసిద్ధి వినాయకుని యొక్క అన్ని రూపాలు ఉంటాయండి. ఇలా రౌండ్ గా ఉంటాయి. ముందు నంది ఉంటుంది, అలాగే పక్కకు ఇక్కడ శివుడిది అలాగే సుబ్రహ్మణ్య స్వామిది పెద్ద విగ్రహం ఉంటుందండి. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి ఈ ప్లేస్ మాత్రము. కాణిపాకం వెళ్ళిన వారు టెంపుల్కి అపోజిట్గా ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని కూడా దర్శించుకోండి, చాలా బాగుంటుందండి. ఇది రోడ్డు పైన అండి, టెంపుల్కి పక్కన ఉంటుంది. చూపిస్తున్నాను మీకు టెంపుల్ ఎలా ఉంటుంది అవుట్ సైడ్ అని. లోపలికి మొబైల్స్ అలో లేదండి, అందుకనే తీయలేను వీడియోస్. ఇది ఇంతకు ముందు చెప్పాను కదా, పార్క్కి అవుట్ సైడ్ ఉంటుందండి. ఇది పార్క్ లోపల. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాను. అన్నీ ఇలా వరుసగా ఉంటాయి. అన్ని రూపాలతో ఉన్నటువంటి వినాయకుడి విగ్రహాలు ఉన్నాయండి ముందు. ఇక్కడ నుండి లోపలికి వెళ్తే శివాలయం ఉంటుంది. శివాలయానికి ముందు ఇలా పెద్ద నంది విగ్రహం ఉంటుందండి. విగ్రహం పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. అలాగే పార్వతీమాత విగ్రహం కూడా ఉంటుంది. చూడండి, నంది చాలా పెద్దగా ఉంది. శివాలయానికి ముందుగా ఉంటుందండి ఇది. నందికి అపోజిట్ గా శివాలయం ఉంటుంది. ఇది పార్కులో చుట్టుపక్కల ఉన్నటువంటి వినాయకులను చూపిస్తున్నాను మీకు. వినాయకుడు అన్ని రూపాలలో ఉన్నాడండి. ఇగో ఇక్కడ చూపిస్తున్నాను కదా, పార్వతీమాత విగ్రహం ఉంది పెద్దగా. ఇక్కడ చెట్లు కూడా చాలా బాగున్నాయండి. చాలా రకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ. చాలా బాగా అనిపించింది ఇందులో తిరిగేటప్పుడు మాకు. వినాయకుడి యొక్క అన్ని రూపాలు ఒక దగ్గరే ఉన్నాయి. అలాగే ఈ నంది నుండి ఇలా ముందుకు వెళ్తే శివాలయం టెంపుల్ ఉంటుందండి లోపల. ఇగో ఇలా వెళ్ళాలి, ఈ దారిలో వెళ్ళాలి లోపలికి. ఇది శివాలయం లోపలండి, చూపిస్తున్నాను. ఇక్కడ ప్రతి దేవుడికి అలంకరణ పువ్వులతో చాలా బాగా చేస్తారండి. వాళ్ళకి మొబైల్ అలో లేదు, కానీ నేను తీసుకెళ్లి ఒకసారి వీడియో తీశాను. కాణిపాకంలో అన్నదానం కూడా చేస్తారండి ఇక్కడ. మేము అక్కడే తిన్నాం మధ్యాహ్నము. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయండి. చాలా ఉంటాయి. కాణిపాకంలో దర్శనం అయిన తర్వాత మేము రిటర్న్ తిరుపతికి వెళ్తున్నాము. చూడండి అక్కడ కొబ్బరి తోటలు ఎలా ఉన్నాయో. అక్కడ చాలా బాగుందండి. కాణిపాకం నుండి తిరుపతి వెళ్ళే రూట్లో ఇలా ప్రతి ఇంట్లో అరటి చెట్టు ఉంటుంది. ఇప్పుడు తిరుపతి నుండి మళ్ళీ పైకి వెళ్తున్నాము. తిరుపతి కొండపైకి వెళ్తున్నామండి. కొండపైకి 90 రూపీస్ అండి. చాలా బస్సెస్ ఉంటాయి, లోకల్ బస్సెస్ ఉంటాయి. తిరుపతి నుండి తిరుపతి కొండకి బస్సెస్ తిరుగుతూనే ఉంటాయండి. తిరుపతి బస్ స్టాండ్ నుండి కొండపైకి వెళ్తున్నామండి. మేము బస్సులో వెళ్తున్నాము. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు అక్కడ చెక్ చేస్తారండి మన బ్యాగ్స్ని. మనల్ని కూడా చెక్ చేస్తారు, పైకి ఏమైనా తీసుకెళ్తున్నామా అని. పూర్తిగా మనల్ని చెక్ చేసిన తర్వాతనే కొండపైకి పంపిస్తారు. ఇలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఉంటుందండి. మేము కాణిపాకంలో ముందు దర్శనం చేసుకొని తిరుపతికి వెళ్ళేసరికి నైట్ 8 అయిపోయిందండి. చీకట్లోనే వెళ్ళాము కొండపైకి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే మనకు చెక్ చేస్తారు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత. ఇక్కడ బస్ ఆపేస్తారు, ఆపేసి ముందుకు వెళ్ళి ఆపుతారు. మనం ఇక్కడ మన లగేజీని మొత్తం చెక్ చేయించుకున్న తర్వాత మనం ఏ బస్సులో వెళ్ళామో అదే బస్సులో ఎక్కాలి. కానీ తిరుపతి కొండపైకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా భయం వేసింది. రోడ్డు చాలా నారోగా ఉంటుందండి, చాలా రౌండ్గా తిరుగుతుంది. కొండపైకి వెళ్ళే కొద్దీ మనకి తెలుస్తుంది కింద ఎలా ఉందని. చెక్ చేసే ప్లేస్ లో మనకు ఒక 10-15 మినిట్స్ పడుతుందండి మాక్సిమం. ఇక్కడ కొండపైకి వెళ్ళే దారి వేరే ఉంటుంది, మళ్ళీ దర్శనం చేసుకున్న వాళ్ళు తిరిగి కిందికి రావడానికి దారి వేరే ఉంటుందండి. సపరేట్ దారి ఉంటుంది. పైకి వెళ్ళే వాళ్ళకి కిందికి దిగే వాళ్ళకి వేరే వేరే రూట్ ఉంటుంది. స్టార్ట్ అయ్యామండి, పైకి వెళ్తున్నాము. ఇక్కడ నుండి కొండపైకి వెళ్తున్నాము. ఇక్కడ నుండే స్టార్ట్ అయిపోయింది. కొండపైకి వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది, కాకపోతే రోడ్డును చూస్తే భయం వేస్తుంది. కొండపైకి వెళ్ళేటప్పుడు చుట్టూ పెద్ద పెద్ద
కొండలుంటాయి, అలాగే చెట్లు కూడా ఉంటాయండి. వాటి మధ్యలో నుండి వెళ్ళాలి. మేము నైట్ టైంలో వెళ్ళామండి. నైట్ టైంలో పైకి కొండపైకి వెళ్ళేటప్పుడు కింద చూడాలండి తిరుపతి చాలా బాగుంటుంది లైట్స్తో. కొండపై నుండి తిరుపతి చాలా బాగా కనిపించింది, కానీ పైకి వెళ్ళే కొద్దీ కొంచెం భయమేసింది. కొండ చుట్టూ తిరుక్కుంటూ వెళ్తుందండి, రౌండ్ గా వెళ్తుంది. మనకు దారి కూడా కనిపిస్తుంది పైకి వెళ్లే కొద్దీ. ఇలా కొండపైకి వెళ్ళేసరికి నైట్ 8 o'clock అయ్యిందండి. కొండపైకి దారి వన్ వేనే ఉంటుందండి. దిగడానికి సపరేట్ రోడ్ ఉంటుంది, ఎక్కడానికి కూడా సపరేట్ ఉంటుందండి. చాలా సన్నగా ఉంటుంది రోడ్డు. 8 వరకు కొండపైకి వచ్చామండి. అక్కడ రూమ్ బుక్ చేసుకున్నాము. చాలా బాగుందండి కొండపైన మాత్రము. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, క్లీన్ గా ఉన్నాయండి. 500 రూపీస్ అండి రూమ్ కి. రూమ్ బయట ఆడుతుంది, అలాగే వాళ్ళ మామతో కూడా ఆడుతుంది కూర్చొని. ఇది రూమ్ బయట అండి. చాలా బాగున్నాయి, పెద్ద పెద్ద చెట్ల మధ్యలో రూమ్స్ ఉన్నాయండి, బాగున్నాయి చూడడానికి. వెదర్ కూడా చాలా బాగుంది, నీట్ గా ఉంది ఇక్కడ. మేము నైట్ వెళ్ళాం కదా కొండపైకి, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. తలనీలాలు ఇవ్వడానికి వెళ్తున్నాము. ఇది రూమ్ కి బయట వైపు అండి. చాలా నీట్ గా ఉన్నాయి అక్కడ రూమ్స్ అయినా బయట రోడ్ అయినా చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద చెట్ల మధ్యలో ఉన్నాయి. అక్కడ కొన్ని ఫొటోస్ దిగామండి మేము. ముందు చేయించుకోవడానికి వెళ్లే ముందు ఫొటోస్ దిగాము రూమ్ ముందు. అందరం కలిసి ఫొటోస్ దిగాము. చాలా బాగుందండి అక్కడ వెదర్ అయినా రోడ్స్ అయినా చెట్లు చాలా బాగున్నాయి. మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారు తిరుపతిలో. చాలా బాగుందండి. మేము ఫస్ట్ టైం వెళ్ళాము తిరుపతికి, అందుకనే అందరం గుండు చేయించుకున్నాము. తలనీలాలు ఇవ్వడానికి అక్కడ టోకెన్స్ ఇస్తారండి. లైన్లో నిల్చొని టోకెన్స్ తీసుకొని టోకెన్ పైన ఉన్న నంబర్ దగ్గరికి వెళ్ళి గుండు చేయించుకోవాలి. గుండు చేయించుకున్న తర్వాత దర్శనానికి రెడీ అయ్యామండి. అలా వెళ్తుండగానే మనకు అక్కడ బొట్టు పెడతామని వస్తారు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత టెంపుల్కి ముందు వైపు ఇలా ఉంటుందండి దేవుడిది. ఇలా డెకరేషన్ చేసి పెట్టారు, దేవుడి విగ్రహాన్ని కూడా పెట్టారు మధ్యలో. ఇక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు తిరుపతికి వచ్చిన వాళ్ళందరూ. చాలా బాగుందండి ఇక్కడ చూడండి, రకరకాల చెట్లతో ఇక్కడ సెట్ చేసి పెట్టారు. విగ్రహానికి ముందు వైపు ఇలా ఉంటుందండి. తిరుపతిలో చాలా చోట్ల అన్నప్రసాదం కేంద్రం ఉంటుందండి. అక్కడ అన్నం పెడతారు ఫ్రీగానే, అన్నదానం చేస్తారు. మేము అక్కడికే వెళ్ళి తిన్నాము. ఇది అక్కడే అండి. భోజనం కూడా చాలా బాగుంటుంది. ఇలా మనకు అరటాకులో పెడతారు. మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు రోడ్డుపై ఇలా బొట్టు పెట్టడానికి వస్తారండి, మనీ తీసుకుంటారు. మా అశ్వికాకి ఇక్కడ బొట్టు పెట్టించామండి. ఇలా బొట్టు పెట్టుకోవడం తనకు చాలా ఇష్టము, అందుకనే అక్కడ పెట్టించాము. పిల్లలు కనిపించారు, ఇద్దరు పెడతామన్నారు, పెట్టుమన్నాము. వీడియో చాలా లెంతీగా అవుతుందని ఇది పార్ట్ 1 వీడియోగా చేశానండి. మేము తిరుపతిలో ఎక్కడెక్కడ వెళ్ళామో చూడాలంటే పార్ట్ 2 కూడా చూడండి. పార్ట్ 2 వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ అండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మొదటిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ పార్ట్ 2 వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్.